వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలతో పాటు చండీ హోమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో అడ్వకేట్స్ కాలనీ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పూజలు నిర్వహించారు. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి పంచముఖ హనుమాన్ దేవాలయ 11వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా గాంధీనగర్ సబ్ డివిజన్ ఏసీపీ యాదగిరి, దోమలగూడ పోలీస్ స్టేషన్ సిఐ ఎండి అంజద్ అలీ, బాల త్రిపుర సుందరి దేవి ఆలయ చైర్మన్ మాజీ కార్పొరేటర్ టి రవీందర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతున్నారు. ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలతో పాటుగా అన్ని పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన సూచించారు. శ్రీమాత్రే నమః. విశ్వపాలిని మాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రి అంబకదేవి నారాయణి నమోస్తుతే. జగజ్జని మాత అయినటువంటి అమ్మవారి ప్రథమ రూపమైనటువంటి శ్రీ 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 బాలా త్రిపుర సుందరి దేవి యొక్క మందిర నిర్మాణం జరిగి 11వ సంవత్సరంలోకి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది మా జీవితంలో అదృష్టంగా భావిస్తున్నాం. దేవాలయాలు ఎన్ని వెలిసినప్పటికీ, అమ్మవారు ఎన్నో రూపంలో ఉన్నప్పటికీ, మాకు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఆ ప్రథమ రూపం మాకు ఇచ్చినందుకు మా జీవితం అంతా ధన్యమైంది. ఆ అమ్మవారి పాదాల సేవ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. పునర్జన్మలో ఏం చేశామో ఏం తెలియదు అమ్మవారికి. మరి ఈ జన్మలో అమ్మవారి పాదాల సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి శతకోటి పాదాభివందనాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు విజయవంతంగా చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సర్వజనులకు కూడా అమ్మవారి పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం అభిషేకాలు చేసి మహాచండీ యాగం నిర్వహించి తదనంతరం అన్నదాన కార్యక్రమం పేద ప్రజలకు అన్నప్రసాదం అందించడము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాతోటి ఆనాటి నుండి నేటి వరకు సభ్యులుగా పనిచేసినటువంటి నా మిత్రులందరూ కూడా ఎప్పుడు ఎల్లవెళ్ళ నా ఇంబడి వెన్నుదట్టుతూ ఈ సమాజ సేవకు, ఈ యొక్క పేద ప్రజలకు సేవ చేసే సౌభాగ్యాన్ని కూడా నాకు, నా బస్తీవాసులు కానీ, నా కాలనీవాసులు కానీ, నా మిత్రులు కానీ, నా ఇంబడి ఉన్న అందరు అనుచరులు కూడా వారి యొక్క